చివరి క్షణంలో కూడా జాగ్రత్తగా ఉంటేనే మనం సఫలమవుతాం. ధర్మరాజు అజ్ఞాతవాసం చేసినప్పుడు చిట్ట చివరి క్షణం వరకు జాగ్రత్త కొన్నాడు. మామూలుగా చెప్పడం కాదు, క్లిష్ట పరిస్థితుల్లో కీచకుడు ద్రౌపదిని జుట్టెట్టుకుని లాక్కొచ్చి నా మాట వింటావా వినవా దాసీదానివి నీకెంత పొగరని చెప్పి తన్నుకుంటూ తీసుకొచ్చాడు. అక్కడికి భీముడు కోపం వచ్చి ఎదురు పక్కన ఉండేటువంటి చెట్టు పెళ్ళగించి మొత్తం కీచకుణ్ణి దీనికి చూస్తూ ఊరుకున్న విరాటుని కూడా చంపేద్దామని చెట్టెత్తాయి. ధర్మరాజు గారు శాంతం చాలా రహస్యంగా చెప్పాడు, భీముడికి మాత్రమే అర్థమయ్యి. చాలా తెలివి. అంత సంక్షోభ సమయంలో ఆయన తెలివితో చిత్తప్రజ్ఞతో ఉండడం గొప్ప లక్షణమే. ఎందుకంటే ఆ చెట్టు పెట్టి కీచకుణ్ణి విరాట్ రాజును కొట్టేసి ఉంటే భీముడు దొరికిపోయావు. నీకేమి సంబంధం అయ్యా, సైరేంద్రిక అవమానం జరిగితే ఆవిడ నీకేమవుతుంది అనేవాడు. కోపంలో భీముడు గమనించలేకపోయాడు. అవమానం జరిగింది కాబట్టి ద్రౌపదిని మనం అండ. కానీ ధర్మరాజు గ్రహించుకుని ఏమిటయ్యా వంటవాడు నువ్వు అన్నాడు. అంత ఇదిలో కూడా ఆయన భీమా అనలేదు. వాలలుడు ఎక్కడ చూచి వాలలుడు అనే మారు పేరే వచ్చింది.